హలో అండి. ఇంక సోమవారం రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటి మరికి? ఆనందికైతే జ్వరం వచ్చింది. మరి జ్వరం ఆనందికి తగ్గుతుందా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మరి ఆదిత్య పూజారి గారు నిజం చెప్పడంతో ఆదిత్య తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు ఫుల్గా ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అంటే ఎంతగానో నా వీడియోకి అయితే రీచ్ వస్తుంది. మీకు నిజంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆనందికి అయితే ఫుల్ జ్వరం రావడంతో ఆదిత్య రాత్రి నేను వీడియోలో చెప్పినట్టు ఆదిత్య అయితే డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ని అయితే పిలిపిస్తాడు. డాక్టర్ గారు వచ్చి ఆనందిని చెక్ చేసి ఈమెకి జ్వరం కాదు, ఈమె ఏదో ఒక విషయం లేదా చాలా బాధపడుతుంది, లోలీలుగా ఫీల్ అవుతుంది, ఆ విషయం ఏంటో కనుక్కొని ఆ విషయంని ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత త్వరగా ఈమె కోలుకుంటుంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంకా ఆనంది నిన్న జరిగిన విషయం గురించే బాధపడుతుందా అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి ఆనందికి ఎలాగైనా జ్వరం తగ్గాలంటే ఆనంది వాళ్ళ నాన్నగారిని నిజంగా నాయన అని కలవరిస్తుంది కదా. మరి ఆనంది వాళ్ళ నాయన్ని కలవరిస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారిని రావాలి కదా. వాళ్ళ నాన్నగారు ఇప్పటికే ఆనంది మీద చాలా కోపంగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు వస్తారా రారా అని చెప్పేసి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆలోచిస్తున్న ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య వాళ్ళ నాన్న అయితే, ఏంటి ఆదిత్య ఆలోచిస్తున్నావు అంటే, చూసావు కదా నాన్న, అక్కడ ఆనంది వాళ్ళ నాయన్ని కలవరిస్తూ ఉంది. మరి వాళ్ళ నాయనని తీసుకొస్తే కానీ ఆనంది జ్వరం తగ్గేలాగా లేదు. మరి ఆనంది కోసం వాళ్ళ నాయన వస్తాడా రాడా? అదే కదా నాన్న అంటే, ఆదిత్య నేను వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తాను, సింహాద్రికి జరిగింది చెప్తాను, మరి తను వస్తుందో రాడో అనేది ఇంకా వాళ్ళ అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఆ మాటకి ఆదిత్య అయితే, సరే నాన్న, నువ్వు ఆనంది వాళ్ళ నాన్నకి ఫోన్ చేయి, తను వచ్చినా రాకపోయినా కానీ ఆనందికైతే జ్వరం తగ్గాలి కదా, తనకైతే ముందు విషయం చెప్పండి అని చెప్పి శశికాంత్ అయితే ఆదిత్య అంటుంటాడు. ఇంకా ఆదిత్య మాట కోసం శశికాంత్ అయితే సింహాద్రికి ఫోన్ చేస్తాడు. హలో సింహాద్రి అయినా మాట్లాడేదంటే, అవును నేనే మాట్లాడేది, ఎవరు ఫోన్ చేసిండ్రు అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. నేను ఆనంది వాళ్ళ మావయ్యని శశికాంత్ మాట్లాడుతున్నా, సునంద భర్తని అని చెప్పేసి శశికాంత్ తన గురించి చెప్పుకుంటూ ఉంటాడు. మీరెందుకు కాల్ చేసిండ్రు? అయినా ఇంకా మా దగ్గర ఏముందని లాక్కోవడానికి, మా తాడ ఏం లేదు కదా, ఉన్నదా బస్తీ ఎలా లాగేసుకున్నారు కదా, మా బస్తీ వాళ్ళని అన్యాయం చేశారు కదా అని చెప్పేసి ఇంకా సింహాద్రి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. సింహాద్రి మాటలకి శశికాంత్ అయితే, చూడండి సింహాద్రి గారు, నేను ఇప్పుడు ఫోన్ చేసింది మీ బస్తీ వ్యవహారం మాట్లాడటానికి కాదు అని సింహాద్రికి చెప్తూ ఉంటాడు శశికాంత్. మరి బస్తీ వ్యవహారం కాకుండా మీకు నాకు ఏం ముచ్చట్లుంటాయి? ఏం ముచ్చట్లు ఉండవు కదా, ఫోన్ పెట్టేయండి అనగానే సింహాద్రి గారు ఆగండి ఒక్క నిమిషం అని చెప్పేసి శశికాంత్ అంటూ ఉంటాడు. ఏంటి మీతో నాకు లొల్లి ఇప్పుడు అవసరం లేదు, ఫోన్ పెట్టేయండి అన్నాను కదా, పెట్టేయండి అని చెప్పి చాలా కోపంగా అయితే ఇంకా అరుస్తూ ఉంటాడు సింహాద్రి. ఇంకా అరుస్తూ ఉన్న సింహాద్రికి నేను చెప్పేది వినండి, మీ బిడ్డ ఆనందికి ఇక్కడ జ్వరం వచ్చింది, జ్వరంలో నాయన అని మిమ్మల్ని కలవరిస్తుందంటే తను నా బిడ్డ కాదు, మీరు నాకేమి అవరు, మీరు మీ కుటుంబం చేసిన అన్యాయం చాలు, ఫోన్ పెట్టేయండి అనగానే ఇంకా పద్మాలి ఎవరయ్యా అని పద్మాలు వస్తూ ఉంటుంది. ఇంకెవరు, నీ కూతురు మామ, నీ కూతురికి జ్వరం వచ్చిందంట, మనం వెళ్ళాలంట అని చెప్పేసి సింహాద్రి అరుస్తూ ఉండగా, ఏంటి సింహాద్రి అరుస్తూ ఉన్నాడు అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తూ ఉంటారు జ్యోతి కుటుంబం. ఇంకా సింహాద్రికి జరిగిందంతా చెప్తుంది పద్దాలు. నీ కూతురికి జ్వరం తగిలితే నువ్వు వెళ్ళకపోతే ఎలా చెప్పు సింహాద్రి అని చెప్పేసి సింహాద్రితో అంటూ ఉంటారు. మీరు ఏదైనా చెప్పండి, నేను వెళ్ళనంటే వెళ్ళను, నా మాటే, నేను చెప్పిన మాటే జరుగుతుంది అని చెప్పి సింహాద్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింహాద్రి అని జ్యోతి ఎంత పిలిచినా కానీ సింహాద్రి పట్టించుకోడు. ఏంటి సింహాద్రి ఇలా మూర్ఖంగా ఉంటే ఎలా అని చెప్పి
ఇంకా జ్యోతి అత్తమామ కూడా అంటూ ఉంటారు. ఇంకా ఆదిత్య అయితే సింహాద్రి వాళ్ళు రారు అని నిర్ణయించుకున్నాక ఏం చేయాలో అర్థం కాక ఆదిత్య అయితే సతమతం అవుతూ ఉంటాడు. ఆనందికి అయితే జ్వరం తగ్గదు. ఆదిత్య కంగారు పడుతూ ఉంటాడు. ఏదైతే అదైంది. నేను ఆనంది ఎప్పుడు వెళ్తుంది కదా గుడికి, ఆ గుడికి వెళ్ళి ఆనంది గురించి దేవుడికి చెప్తాను. ఆనంది చెప్తూ ఉంటుంది కదా, నా శివయ్య నా కోసం ఏదడిగినా చేస్తాడని. ఇప్పుడు ఆ శివయ్యనే అడుగుతాను. ఆనందికి జ్వరం వచ్చింది, జ్వరం తగ్గించు శివయ్య అని ఆ శివయ్యనే అడుగుతాను. ఆ శివయ్యే దారి చూపిస్తాడని చెప్పి సింహాద్రి అన్న మాటలు పట్టించుకోకుండా ఆదిత్య అయితే ఇంకా గుడికి వెళ్తాడు. ఆదిత్య గుడికి వెళ్ళటం చూసి పూజారి తాత అయితే, ఏంటి ఆదిత్య బాబు లాగున్నాడు, ఆనందమ్మ లేకుండా ఆదిత్య బాబు గారే గుడికి వస్తున్నారు, ఏం జరుగుంటుంది, ఏంటి శివయ్య ఏదన్నా ప్రమాదమా అని పూజారి అయితే కంగారు పడుతూ ఆదిత్య దగ్గరకు వస్తాడు. ఆదిత్య బాబు గారు మీరా అంటే, మీరు అని చెప్పి నేను ఇక్కడ పూజారి తాత, ఆనంది నన్ను పూజారి తాత అని పిలుస్తూ ఉంటుంది అని చెప్పి పూజారి చెప్తూ ఉంటాడు. ఓ అలాగా, అయితే నా భార్య వచ్చేది ఇదే గుడికి కదా అని చెప్పి పూజారిని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అవును, ఆనంది వచ్చేది ఇదే గుడికి. ఆ శివయ్యకి కష్టం ఏదొచ్చినా ఆ శివయ్యకి చెప్పుకుంటా ఉంటుంది ఆనంది అని పూజారి చెప్తూ ఉంటాడు. అవునా, మరి ఇప్పుడు ఆనందికి కష్టం వచ్చింది, ఆ కష్టం నేను శివయ్యతో చెప్తే ఖచ్చితంగా ఆనంది కష్టం తీరుస్తాడా శివయ్య అని చెప్పి ఆదిత్య అన్న మాటలకి పూజారికి అయితే ఏం అర్థం కాదు, షాక్ అయిపోతాడు. ఏంటయ్యా మీరు అంటుంది, నాకేం అర్థం కావట్లేదయ్యా అని చెప్పేసి పూజారి అంటూ ఉంటాడు. ఆనందికి జ్వరం వచ్చింది పూజారి గారు, నాయన అని వాళ్ళ నాయన కలవరిస్తూ ఉంది. వాళ్ళ నాయనకి ఫోన్ చేస్తే వాళ్ళ నాయన వచ్చేటట్టు లేడు. మరి ఆనందికి జ్వరం తగ్గాలంటే ఇప్పుడు వాళ్ళ నాయన రావాలి. మరి వాళ్ళ నాయన రాలేదు కాబట్టి నేను ఆనంది కోసం దేవుణ్ణి కోరుకుందామని వచ్చాను. ఆ శివయ్యకి చెప్పి మీరైనా నా ఆనంది జ్వరం తగ్గేలాగా చూడమని చెప్పండి పూజారి గారు అంటే, నేను చెప్పడం ఎందుకయ్యా, నీ భార్య కోసం నువ్వే స్వయంగా నీ నోటితో ఆ శివయ్య నా చెవికి కబురు పంపించు అని చెప్పి ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా పూజారి అయితే మనసులో, ఇప్పుడు ఆదిత్య బాబు వచ్చాడు కదా, ఇప్పుడే ఆనందమ్మ గురించి నిజం చెప్తాను, ఇదే శివయ్యకి ఇచ్చిన కరెక్ట్ టైం అనుకుంటాను అని ఆదిత్య బాబు అని ఆదిత్యాన్ని పిలుస్తూ ఉంటాడు. ఏంటి పూజారి గారు అని చెప్పి ఆదిత్య అంటూ ఉండగా, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఆదిత్య బాబు గారు అని చెప్పి ఇంకా ఆదిత్య అని పలకరిస్తూ ఉంటాడు. చెప్పండి ఆదిత్య బాబు, చెప్పండి పూజారి గారు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. మీరు అనుకున్నట్టు ఆనందమ్మ సింహాద్రి పద్మాలు బిడ్డ అయితే కాదయ్యా అని చెప్పేసి అంటూ ఉంటాడు పూజారి. మరి సింహాద్రి పద్మాలు బిడ్డ కాకపోతే ఆనంది బిడ్డ ఎవరు అని ఆదిత్య అయితే షాక్ అయిపోతాడు. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది, మీరు చెప్పే మాట నాకేం అర్థం కావట్లేదని ఆదిత్య షాక్ అయిపోతాడు. ఆదిత్య బాబు గారు నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి అని ఆనంది చిన్ననాటి విషయాలన్నీ పూజారి అయితే ఇంకా ఆదిత్యకి చెప్తాడు. ఆదిత్య ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది నిజమా, ఆనంది జ్యోతి కూతురా, అయితే ఆ జ్యోతియే కదా నాకు యాక్సిడెంట్ చేసి నా కాళ్ళు ఇలా చేసింది, నన్ను జీవితంలో నడవకుండా చేసింది అని చెప్పి ఆదిత్య అంటుంటాడు. లేదయ్యా లేదు, మీరు పొరపాటు పడుతున్నారు, జ్యోతమ్మ అలాంటిది కాదు. జ్యోతమ్మ ఒకరికి న్యాయం చేసేది, ఒకరికి చేత్తో అన్నం పెట్టేది తప్పితే ఒకరిని బాధ పెట్టి ఒకరిని ఖచ్చితంగా కించపరిచేది కాదు జ్యోతమ్మ గుణం నాకు తెలుసు. మిమ్మల్ని యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కూతురుగా ఉన్న ఎవరు తన అని చెప్పి ఆదిత్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అవును, జ్యోతమ్మ కూతురు రూపంలో ఉన్న జీవన అని చెప్పి పూజారి అయితే జరిగిందంతా నిజం చెప్పేస్తాడు ఆదిత్యకి. ఆదిత్య అయితే షాక్ అయిపోతాడనమాట పూజారి చెప్పిన మాటకి. ఆదిత్య అయితే ఇప్పుడు నాకు అర్థమైంది పూజారి గారు, ఆనంది ఎందుకు జ్యోతమ్మ అని కలవరిస్తుందో, నా భార్య కోసం మీరు ఏం చెప్పినా చేస్తానని చెప్పి పూజారిని అడుగుతూ ఉండగా పూజారి అయితే ఇంకా ఒక పని అయితే చెప్తూ ఉంటాడు ఆదిత్యకి. గుడి చుట్టూ మీరు ప్రదర్శన చేయాలి, అది కూడా మోకాల దండతో ప్రదర్శన చేసి ఆ దేవుడికి అభిషేకం చేస్తే ఆనందమ్మకి త్వరగా తగ్గుతుందని పూజారి చెప్పడంతో ఆదిత్య అయితే పూజారి చెప్పింది చేయడానికి నిర్ణయించుకుంటాడు. మరి ఆదిత్య నిర్ణయించుకున్న నిర్ణయం కరెక్టా కాదనేది కామెంట్ చేయండి. సో మీకు నచ్చిన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు మా కిచెన్ని చూపిస్తున్నాను కదా, ఈరోజు మా కిచెన్ అయితే క్లీన్ చేశాను.
అందుకే మళ్ళీ కొత్తగా ఉంటుందని చెప్పి ఇందులో అయితే అట్టపెట్టెలో డిన్నర్ సెట్ పెట్టానండి. డిన్నర్ సెట్ పెట్టడం వల్ల ఎన్ని బొద్దింకలు వచ్చినాయి అంటే ఇంక అసలు ఆ బొద్దింకలన్నీ ఆ హిట్తో చంపేశాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.